ట్రెండ్స్ మారి ఇన్ జనరల్గా ఒక ఫార్మేట్ ఆఫ్ ఫిల్మ్స్ని జనం చూడట్లే. చూడట్లేదు. లవ్ స్టోరీలని లేకపోతే ఏదైనా ఫ్యామిలీ డ్రామా అని ఏదో సంథింగ్ మోర్ దెన్ ది నార్మల్ లైఫ్, అబౌవ్ ది లైఫ్. ఒక విరూపాక్ష ఆడిన, ఒక దసరా ఆడిన, ఇలాంటివన్నీ కూడా అలాంటివి పులిమేర ఏవో అలాంటివి ఎక్స్ట్రా అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు నీతో పాటు ఉండే కాంటెంపరీ హీరోస్, నీ తర్వాత వచ్చిన హీరోస్, యంగ్ హీరోస్, వాళ్ళు కొన్ని హిట్స్ కొడుతున్నారు. అవును సార్. లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. నీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? అంటే నేను ఈ కైండ్ లోకి నేను వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే ఈ మౌల్డ్ లోకి నేను వెళ్ళలేకపోతున్నాను అని ఏమైనా అనిపిస్తుందా? ఎందుకంటే మీకు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ లేకపోతే మీరు ఎప్పుడు సర్వైవ్ అవ్వరు ఇన్ జనరల్ గా. అంటే ఒక అబ్జర్వేషన్, అరే ఇతను ఇలా చేస్తున్నాడు, ఇతను ఇలా అని ఒక జస్ట్ ఒక అండర్స్టాండింగ్, ఒక మ్యాచింగ్ ఉంటుంది కదా. నీకు అలాంటి ఆలోచనలు ఏమైనా వస్తుంటాయా, లేకపోతే నీ వర్క్ నువ్వు చేసుకుంటే? నా వర్క్ నేను చేసుకుంటుంటా సార్, బట్ వీళ్ళ సినిమా నేను చూస్తాను సార్. ఐ లైక్ టు వాచ్. సిద్ధు జొన్నలగడ్డ, నాకు డీజే టిల్లు కన్నా నాకు అండ్ బిఫోర్ ఫిలిం కృష్ణ అండ్ ఇజ్లీలా మన రవికాంత్ పేరు నాకు డైరెక్టర్ చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయాలని అంటే ఇదే ఫస్ట్ టైం చెప్తున్నా. ఐ థింక్ చాలా ప్రయత్నిస్తున్నా. ఐ షుడ్ వర్క్ విత్ హిమ్ బికాస్ క్షణం చాలా సూపర్ ఫిలిం. అవును. అండ్ సిద్ధు అందులో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంటాడు. డిజిటల్ ఈజ్ లైక్ మోర్ ఆఫ్ అ యానిమేటెడ్, ఇట్స్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. సో అదొక ఫ్లో. యాజ్ పర్ఫార్మర్ గా ఐ లైక్ హిమ్ ఇన్ దట్. కృష్ణ అండ్ ఇజ్లీలా బాగా చేస్తాడు నిజంగా. కృష్ణ అండ్ ఇజ్లీలో చాలా బాగా చేస్తుంటాడు. డీజే టిల్లు వేరు, అది వేరే, అది ఆ స్క్రిప్టే వేరు. అవును. బట్ యాజ్ అ పర్ఫార్మర్ గా నాకు అందులో బాగా నచ్చాడు. అండ్ విశ్వక్ సేన్ లైక్ హిట్ లో ఐ లైక్ హిమ్ అ లాట్. హీ వాస్ సో రియల్ యాజ్ అ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు తిరువీర్, మసూదా, పరేషాన్ చేసిన తిరువీర్, సత్యదేవ్ హీ హాజ్ అ డిఫరెంట్ డిక్షన్. ఒక చాలా మంచి డిక్షన్ ఉంటుంది, మంచి వాయిస్ ఉంటుంది, డిక్షన్ ఉంటుంది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో. హీ అండర్స్టాండ్స్ ద క్యారెక్టర్స్ వెరీ వెల్. అండ్ అది సినిమా ఆడలేదు కానీ గుర్తుందా శీతాకాలం ఎంత బాగా చేశాడు సినిమాలో. వెరీ గుడ్ పర్ఫార్మర్. కనెక్ట్ అవ్వలేదు స్క్రిప్ట్ కానీ. ఐ ఫీల్ హ్యాపీ సార్, బికాస్ సార్ కొన్ని జోనర్లు నేను చేయలేను అని చెప్పలేను సార్. అన్ని చేయాలని మనం ఫిక్స్ యాజ్ అన్ యాక్టర్ ఎగ్జాక్ట్లీ చేయాలి. బట్ ఆ జోనర్స్ వీళ్ళు చేస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది. బికాస్ సపోజ్ సడన్లీ టిల్లు స్క్వేర్ లాంటి క్యారెక్టర్, నాట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాకపోయినా ఒక సినిమాలో ఒక పెద్ద యాక్టర్తో ఒక సినిమాలో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ఐ టేక్ రెఫరెన్స్ ఆఫ్ సిద్ధు. దట్స్ ఇట్, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ రెఫరెన్స్ విత్ సిద్ధు. అండ్ తిరువీరు ఉన్నారు, నాకు సడన్గా తెలంగాణ యాక్సెంట్ లేదని ఒక క్యారెక్టర్ వచ్చింది. ఐ టేక్ పరేషాన్లో ఇట్ వాస్ సో రియల్. ద బిహేవియర్ ఆఫ్ ద క్యారెక్టర్ వాస్ సో రియల్. అండ్ ప్రియదర్శి ఉన్నారు. ప్రియదర్శి లైక్ హీ డస్ కమర్షియల్ ఫిల్మ్స్, హీ డస్ మల్లేశం లాంటి, సడన్గా ఒక మల్లేశం లాంటి సినిమా చేస్తాడు. అట్ ద సేమ్ టైం సేవ్ ద టైగర్స్ లాంటి ఒక సినిమా చేస్తాడు. అవును. సో ఆల్ ఇన్ ఆల్ ప్రియదర్శి కామెడీ, ఎంటర్టైన్, సీరియస్, హీరోయిజం అది ఇది అని లేకుండా ఏదైనా చేసేస్తాడు. ఆ పంచ్ డైలాగ్ కూడా బాగుంటాయి ప్రియదర్శికి. పైగా బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు పాడ్కాస్ట్ నుంచి, ఇంటర్వ్యూస్ నుంచి, లైక్ దీస్ ఇంటర్వ్యూస్ వల్ల వెన్ యాక్టర్స్ ఆర్ ఇంటరాక్టింగ్ ఆల్ దీస్, సో చాలా ఇన్సైట్స్ దొరుకుతుంది. వాళ్ళ ప్రాసెస్ ఏంటి సినిమా గురించి, వాళ్ళు ఎలా చేస్తున్నారు. సో ఐ బిలీవ్ దీస్ యాక్టర్స్ ఆర్ రియలీ గుడ్, దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్, బాగా చేస్తున్నారు. అండ్ ఆడియన్సెస్ కూడా లైక్ దే ఆర్ లైకింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ ఎలా అయిపోయారంటే, మాలాంటి యాక్టర్స్తో మేము బాగా చేసామంటే పొగుడుతున్నారు, బాగా చేయలేదంటే తిడుతున్నారు. తిట్టడం కన్నా ఎక్కువ వాళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకుని మెసేజ్, అన్నా ఎందుకన్నా ఇది చేసావు, ఇలాంటివి చేయొద్దన్నా కొందరు రిక్వెస్ట్ చేస్తారు, కొందరు చాలా సొఫిస్టికేటెడ్గా మెసేజ్ పెడతారు. ఐ థింక్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్క్రిప్ట్స్, మైండ్ యువర్ సెల్ఫ్ అండ్ టైప్ ఉంటాయి సార్. అదేలే. బట్ ఇట్స్ ఆల్వేస్ బీన్ ఎ హెల్దీ థింగ్. అండ్ యాక్ట్రెసెస్ కూడా సార్, ఇప్పుడు
ఎవరు తగ్గట్లేదు కదా సార్. ఎవరు లేరు, పర్ఫార్మెన్సెస్ ఎలా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతున్నదంటే కొడితే టిల్లు స్క్వేర్ లా కొడుతున్నాయి. కొడతాయి. లేకపోతే ఈ మధ్యన వచ్చిన సినిమాలు చాలా లేచిపోయాయి. లేదు సార్, ఐ థింక్ నా ప్రకారం టిల్లు స్క్వేర్ ప్రమోషన్ టిల్లు 1కి 2కి మీరు ప్రమోషన్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును, అవును. సిద్ధు తను చాలా ఇండివిజువల్ గా లైక్ ప్రెజెంటింగ్ యువర్ ఫిలిం ఇస్ వెరీ ఇంపార్టెంట్ నౌ. ఎస్, సినిమా తీసేస్తున్నారు, యూ హ్యావ్ ఆల్ ద థింగ్స్ టు ఫినిష్ ద ఫిలిం, ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసినంత అన్నిటికీ రెడీ ఉంది మీ దగ్గర. బట్ టు ప్రెజెంట్ ప్రాజెక్ట్ అండ్ ప్రెజెంట్ బట్ ఎంత నువ్వు ప్రెజెంట్ చేసినా థియేటర్కి వెళ్ళిన తర్వాత అది కనుక కనెక్ట్ అవ్వకపోతే అంతే. అది ఇప్పుడు నీకు అలాంటి వాట్ యు కాల్ సిద్ధు చేసే కైండ్ అలాంటి క్యారెక్టర్లు నీకు ఇష్టమేనా చేయడం? ఖచ్చితంగా ఇష్టం. లైక్ అవన్నీ పంచ్ డైలాగ్లే మొత్తం, మన రీల్స్ లాగా ఉంటుంది సినిమా. ఎవ్రీ సీన్ ఫీల్స్ లైక్ రీల్స్ లో షార్ట్లు ఉంటాయి చూడు, అట్లా ఆ ఫార్మేట్ బాగా ఫాలో అయ్యారు వాళ్ళు. అవును కదా. ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది ఇప్పుడు స్ట్రెస్ తీసుకోవట్లేదు సార్. ఎవరికి కావాలి స్ట్రెస్? ఎవరికి కావాలి స్ట్రెస్? లైక్ దే ఆర్ లైక్ ఇంతకుముందు ఉండేది కష్టాలు అది ఇది అనేసి, ఇప్పుడు స్ట్రెస్ తీసుకోవట్లేదు. ఇంటి దగ్గర బోళ్ళు ఉన్నాయి కదా కష్టాలు, మళ్ళీ థియేటర్కి వచ్చే కూడా కష్టాలు అంటే ఎట్లా? ఇప్పుడు నా ఫ్రెండ్స్, ఇంతకుముందు ఉన్న ఫ్రెండ్స్ వచ్చేసి చాలా కామ్గా కంపోజ్డ్ ఉండేవారు. ఇప్పుడు లైక్ ఈ ఇంటర్నెట్, ఈ పంచెస్, ఈ షోస్ అవి చూడడం వల్ల లైక్ దే ఆర్ ఆల్సో లైక్ టాకింగ్ దాట్ వే. సడన్ గా మనకు తెలియకుండా ఒక పంచ్ ఇస్తారు, ఓ వేసావా, థ్యాంక్ యూ. సో ఇట్స్ బికమ్ నార్మల్ జోవియల్ అయిపోయింది. జోవియల్ అండ్ పంచ్ డైలాగులు మామూలు జనరల్ లైఫ్ లో కూడా మాట్లాడుతున్నారు. అంటే హర్టింగ్ గా ఉండదు. దట్స్ అ గుడ్ పార్ట్. బాగుంటుంది. యూ కెన్ ఎంజాయ్. నీ మీద పంచ్ కొట్టినా యూ కెన్ ఎంజాయ్ దట్. అదే అంటే నీ కెరీర్ ఎక్కడో, అంటే నా ఫీలింగ్ సీరియస్ గా వెళ్ళిపోతున్నది అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు యు వన్ ద గుడ్ బెస్ట్ యాక్టర్ వచ్చింది. ఆ టైటిల్ కింద ఒక పేరు బెస్ట్ యాక్టర్ అని రావడం అంటేనే దట్ ఈస్ గ్రేట్. ఒక దాదా పాల్కే అన్న పేరు, అది ఫిల్మ్ ఫెస్టివల్ ఫస్ట్ అవార్డ్. గ్రేట్, రియల్లీ యు షుడ్ బి అప్రిషియేటెడ్. నా కెరీర్ లో వచ్చిన ఫస్ట్ మూమెంట్ ఇది నాకు. ఓకే, ఇన్ని ఇయర్స్ గా నేను చేస్తున్న యాక్టింగ్ కెరీర్ లో ఫస్ట్ వ్యాలిడేషన్, ఫస్ట్ రికగ్నిషన్ ఈ ఫెస్టివల్ అవార్డ్ ఏంటి నాకు. మంత్ ఆఫ్ మధు మనం మంత్ ఆఫ్ మధు టైంలో కలిసాం, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాం మనం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను యువర్ దట్ డే యువర్ వెరీ కాన్ఫిడెంట్ మంత్ ఆఫ్ మధు గురించి చాలా బాగా చెప్పా. అండ్ ది ఫిల్మ్ ఆల్సో ఫెల్ట్ లైక్ దట్. బాగుంది ఆ సినిమా నిజంగానే. బట్ ఇప్పుడు సత్యభామ సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి? రేపు మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు చాలా సీరియస్ గా వెళ్తుంది నీ కెరీర్. సీరియస్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడ ఎవరైనా యంగ్ హీరో సరదాగా ఒక హీరోయిన్ శ్రీశోరు సార్, ఇప్పుడు సరదాగా హీరోయిన్ శ్రీశోర్ కథలు ఏమో సార్, ఇప్పుడు ఆ జోన్లో లేను. బట్ సత్యభామ వచ్చేసి నాకే అనిపించింది సార్, చాలా ఇంటెన్స్గా క్యారెక్టర్స్ చేస్తున్నాను నేను. బికాస్ డైరెక్టర్స్ ఆల్సో బీన్ ఆస్కింగ్ దాట్, అండ్ నేను చాలా అట్రాక్ట్ అవుతున్నా ఇంటెన్స్ క్యారెక్టర్స్కి. వేర్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఇంటెన్స్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటున్నా యాక్చువల్లీ. బికాస్ వచ్చిన వేరే క్యారెక్టర్స్లో పర్ఫార్మెన్స్ స్కోప్ లేదు. రైటింగ్ ఈజ్ గుడ్, బట్ దిర్ ఇస్ నో స్కోప్ ఫర్ అన్ క్యారెక్టర్ టు పర్ఫార్మ్. సో అందుకే ఇంటెన్స్ రోల్స్ చేస్తున్నా. బట్ సత్యభామ వచ్చినప్పుడు అనుకున్నా, అవును కదా, ఈ మధ్యలో చాలా ఇంటెన్స్ రోల్స్ చేస్తున్నా. ఐ థింక్ ఐ నీడ్ టు డూ సంథింగ్ వెరీ సటిల్, వెరీ కామ్, వెరీ హ్యూమన్లీ, వేర్ పీపుల్ షుడ్ ఫీల్ యువర్ ప్రెజెన్స్. చూడంగానే దే షుడ్ ఫీల్ గుడ్, అరే ఇలాంటి మనిషి మాకుంటే బాగుంటుంది కదా. It's a very subtle, very matured, very responsible character, and you need someone కదా సార్, లైక్ టు పుష్ యూ ఫార్వర్డ్. ఎవరన్నా ఒకరు ఖచ్చితంగా ఉండాలి మన లైఫ్లో. ఇదర్ యువర్ మదర్, యువర్ వైఫ్, యువర్ ఫ్రెండ్, యువర్ సిస్టర్, ఎనీవన్, ఆర్ ఎ మేనేజర్, ఎనీవన్. సో I am the pushing strength for Satyabhama in the film. Okay, I am the backbone. అంటే సత్యభామని నడిపించే క్యారెక్టర్. ఓకే, సత్యభామని నడిపించే క్యారెక్టర్. అండ్ సత్యభామ ఇస్ అ ఉమెన్. దాన్ని దాటి షీఈ్ అ పోలీస్ ఆఫీసర్. దాన్ని దాటి షీ స్ట్రక్ ఇన్ అ కేస్ వేర్ షీఈ్ నాట్ ఏబుల్ టు సాల్వ్. అండ్ ఆల్వేస్ గుడ్ థింగ్ హ్యాపన్ ఫ్రమ్ హోమ్. ఇంటి నుంచి వచ్చే వైబ్రేషన్ ఉంది కదా సార్, బయటికి వెళ్తే అది స్ప్రెడ్ అవుతుంది. మన ఇంట్లో ఉన్న టెంపుల్ ఎలాగో దేవుడి గుడి గది ఉంటుంది కదా సార్, అక్కడ మీరు ఏ
హానెస్టీతో మీరు అక్కడ ప్రే చేస్తారు. ఇంటి గడప దాటిన తర్వాత ఆ వైబ్రేషన్ మీతో వస్తుంటుంది, హోల్ డే ఉంటుంది, క్యారీ అవుతుంది. క్యారీ అవుతుంది. అవును. సో వీడు అలాంటి ఒక క్యారెక్టర్. ఓకే. ఇంట్లో ఉన్న ఒక ఆ వైబ్రేషన్ని తను ఎలా ఔటర్ వరల్డ్, సత్యభామ ఔటర్ వరల్డ్‌లో ఉన్నా తను ఎలా సపోర్ట్ చేస్తున్నాడు తనని. హౌ ఈజ్ హి విత్ హర్. ఓకే. ఫర్ ఎవ్రీ సక్సెస్‌ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ సక్సెస్‌ఫుల్ వుమన్ అంటారు కదా. ఇక్కడ ఇక్కడ ది ఆపోజిట్. సో చాలా సటిల్, చాలా నీట్, చాలా ప్రెజెంటబుల్ క్యారెక్టర్ అది. అండ్ వేర్ సడన్‌లీ ఐ డోంట్ లుక్ దిస్ ఆర్ ఐ డోంట్ బీ యాంగర్, ఎక్కడ యాంగర్ ఇష్యూస్ లేదు. రైట్. ఇట్స్ ఎ వెరీ కామ్ అండ్ సటిల్ క్యారెక్టర్. గుడ్ గుడ్. సో ఇప్పుడు నీకు రిలీజ్లు సత్యభామ అండ్ గేమ్ చేంజర్, చాలా అక్కడ నువ్వు చేస్తున్న సత్యభామ ఉంది, గేమ్ చేంజర్ ఉంది, ఇరుల్ కొండవానం, నీలిరా, స్నేక్స్ అండ్ లాడర్స్, దాని తర్వాత గోల్డెన్ డేస్, ఎవిడెన్స్, అండ్ ఐఎమ్ షూటింగ్ ఫర్ 3-4 ఫిల్మ్స్.